హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో దేశమంతా షాక్. మరో వైరస్ ముప్పండి. జాగ్రత్తగా ఉండాలి. ఆ వివరాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే తప్పకుండా చివరి వరకు అయితే చూసేయండి. దాని ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో అయితే ఎండ్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. తోటి మిత్రులతో అయితే ఈ వీడియో షేర్ చేసుకుంటారని ఆశిస్తూ వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. మమ్స్ అండి. మమ్స్ అంటే గవద బిళ్ళలు. మమ్స్ ఇన్ఫెక్షన్ మరో వైరస్. అంటే ఈ వైరస్ వల్ల చాలా జాగ్రత్తగా ఉండాలని అయితే నిపుణులు సూచిస్తున్నారండి. ఎందుకంటే ఇది చాలా ప్రమాదకరమైన ఇన్ఫెక్షను. అటు పిల్లలకు కానీ, వృద్ధులకు కానీ, లేదా మధ్య వయసు వాళ్ళకి కానీ ఎవరికైనా సరే అండి మమ్స్ వచ్చాయంటే చాలా పెద్ద ఇన్ఫెక్షన్ అండి. అంటే పెద్ద మధ్య వయసు వాళ్ళకి ఏం చేయకపోయినా కూడా పిల్లలలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. మనం ఇంత సమాచారం తెలుసుకుందాం. గత కొన్ని నెలలుగా దేశంలో వివిధ ప్రాంతాల్లో గవద బిళ్ళల కేసులు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయండి. ఇప్పుడు ఈ తీవ్రమైన వ్యాధి రాజస్థాన్లో ప్రకంపనలు అయితే సృష్టించింది. ఒక రాజస్థాన్ అయితేనేమి దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా మమ్స్ అంటే గవద బిళ్ళలు అనేవి ఎక్కువైపోయాయండి. మీడియా నివేదిక ప్రకారం రాజస్థాన్లోని దౌహా జిల్లాలోని లాహన్ ప్రాంతంలో అనేక గవద బిళ్ళల కేసులు అయితే ఇది అంటువ్యాధి అండి. కాబట్టి అక్కడ రాజస్థాన్లోని దౌసా జిల్లాలో లావన్ అనే ప్రాంతంలో మొత్తం వ్యాప్తి చెందిందండి ఈ గవద బిళ్ళ వైరస్ అనేది. గవద బిళ్ళను చిక్మమ్ అంటే చిక్మమ్ బుగ్గలు అంటారు, లేదా గవద బిళ్ళలు, లేదా మమ్స్ అని కూడా పిలుస్తారండి. ఈ వైరస్ వల్ల వచ్చే ఒక అంటువ్యాధి ఇది. ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఈ వ్యాధి గురించి సమాచారాన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యమండి. కాబట్టి గవద బిళ్ళలు అంటే ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. గవద బిళ్ళలు అంటే ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇది ఒక పారామెక్సికో వైరస్ అనే వైరస్ వల్ల కలిగే అంటువ్యాధి అండి ఇది. దీని ద్వారా లాలాజలం, నాసిక ఇన్ఫెక్షన్, సన్నిహిత వ్యక్తిగత పరిచయం ద్వారా ఒకరి నుంచి అంటే క్లోజ్ ఫ్రెండ్స్ నుంచి కూడా ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందుతుందండి. దీని కారణంగా పరోటైట్ గ్రంథులు వాపుకు గురవుతాయండి. దీని కారణంగా ఈ సమస్య బాధాకరంగా మారుతుంది. దీని కారణంగా బుగ్గలు తీవ్రంగా ఉబ్బుతాయి. ఈ సమస్యలో ముఖంలో ఒకటి లేదా రెండు వైపులా రావచ్చు. అంటే ఈ గవద బిళ్ళల వల్ల ఇక్కడ కానీ మొత్తం వ్యాప్తి చెందుతాయండి. కొంతమందిలో ఒకవైపు ఎక్కువ ఉండొచ్చు, ఒకవైపు తక్కువ ఉండొచ్చు. కొంతమందికి ఒకవైపే ఉండొచ్చు, లేదా సమానంగా కూడా ఉండొచ్చు. చాలా డేంజర్ అండి. ఈ వ్యక్తులు గవద బిళ్ళలు వచ్చే ఎక్కువ ప్రమాదం ఉంటుంది. ఎవరికి వస్తుంది అనే వివరాలు చూద్దాం. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం బలహీనమైన రోగ నిరోధక శక్తి ఉన్న వారిలో, రెసిస్టెంట్ పవర్ తక్కువ ఉన్న వారిలో, అలాగే గవద బిళ్ళలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది. పిల్లలు లేదా వృద్ధులలో ఎక్కువగా ఈ కేసులు అయితే కనిపిస్తాయండి. ఇవి కాకుండా అంటువ్యాధితో సంబంధం ఉన్న వ్యక్తులకు కూడా ఈ సమస్య ఎక్కువగా అయితే కనిపిస్తుంది. ఈ పరిస్థితిలో శరీరంలో కనిపించే ఈ లక్షణాలను నిర్లక్ష్యం అయితే చేయకూడదండి. ఏ లక్షణాలు కలిగి ఉంటాయో ఇప్పుడు చూద్దాం. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం గవద బిళ్ళల లక్షణాలు వైరస్తో సంబంధంలోకి వచ్చిన 2-3 వారాల తర్వాతనే ఇవి కనిపిస్తాయండి. గవద బిళ్ళల లక్షణాలు వైరస్తో సంబంధంలోకి వచ్చిన తర్వాత 2-3 వారాల తర్వాత 2-3 వీక్స్ తర్వాత కనిపిస్తాయి. కొంతమందిలో ఎటువంటి లక్షణాలు లేదా చాలా తేలికపాటి లక్షణాలు అయితే ఉండవు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ సాధారణ లక్షణాలపై శ్రద్ధ వహించడం అయితే చాలా ముఖ్యం. ఇప్పుడు చెప్పే వాటి మీద ఖచ్చితంగా శ్రద్ధ అయితే వహించండి. గవద బిళ్ళలు వచ్చేదానికి ఆస్కారం అయితే వీటి ద్వారానే ఉంది. ఎక్కువగా జ్వరం రావడము, తరచుగా తలనొప్పి రావడము, కండరాల నొప్పి అంటే ఇట్లా నవ్వులినప్పుడు ఇట్లా కండరాల నొప్పి రావడము, ఏమి తినాలి అని అనిపించదు, అలసట సమస్య, లాలాజల గంధుల వాపు అంటే ఇవి వస్తాయి. ఇక బుగ్గలు లేదా దవడల విస్తీర్ణత పెరుగుతుంది. ఇక నమలడం లేదా మింగడం అనేది అసంభవం అంటే కష్టమవుతుంది. కొంతమంది కష్టమవుతుంది, కొంతమంది అసలు నమలలేరు. ఈ విధంగా అయితే ఈ లక్షణాలన్నీ కూడా గవద బిళ్ళల్లోకి చేరికండి. ఇక నివారణ చర్యలు ఇలా కనిపించినప్పుడు నివారణ చర్య ఎక్కువగా ఏం చేయాలి అంటే ఎక్కువ ద్రవాలు తాగాలంటే వాటర్ ఎక్కువ తీసుకోవాలండి. అలాగే ద్రవ రూపంలో ఉన్న వాటిని ఎక్కువ తాగాలి. ఉప్పు అలాగే గోరువెచ్చని నీటితో తరచుగా మన నోటిని అయితే శుభ్రపరుచుకుంటూ ఉండాలి. అంటే పుక్కిలించి ముయ్యాలి. నిదానంగా అయితే తినాలండి, నిదానంగా నమలండి. ఆమ్ల ఆహారాలు ఎక్కువ తీసుకోవడం మానేయాలి. అలాగే కూల్ డ్రింక్స్, కూల్గా ఉన్న ఏ వస్తువు కూడా తినకూడదండి, తాగద్దు. గొంతు నొప్పి తగ్గించడానికి మీరు మంచు ముక్కను అయితే పీల్చుకోవచ్చు. ఉబ్బిన గ్రంథులపై ఐస్ లేదా హీట్ ప్యాక్లను అయితే ఉంచడం వల్ల ఉపశమనం లభిస్తుంది.
సో ఇక్కడ వేడి కాపురం పెట్టుకున్నట్లయితే అవి ఉపశమనం కనిపిస్తుందండి. సో ఈ విధంగా అయితే ఉంటుంది. మీరు ఏదేమైనప్పటికీ కూడా మీరు ఈ విధంగా దవడలు వాసినట్లయితే తప్పకుండా డాక్టర్ల దగ్గరికైతే తీసుకెళ్ళండి. దీని ద్వారా అయితే పిల్లలలో ఇవి చాలా ఎఫెక్ట్ అయితే సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయండి. సో గవద బిళ్ళలు వచ్చిన తర్వాత అవి వ్యాప్తి ఎక్కువగా వచ్చిన తర్వాత ఎక్కువ దానివల్ల పిల్లలకి బ్రెయిన్ లేక్ కానీ లేదా టెస్టిస్లో కానీ ఈ విధంగా ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశాలు అయితే ఉన్నాయండి, పిల్లల్లో కానీ పెద్దల్లో కానీ. సో ఎవరికైతే రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుందో వారికి బాడీలో చాలా చోట్ల అయితే ఇది అంటే బ్రెయిన్లో కానీ టెస్టిస్లో కానీ ఈ విధంగా ఎక్కువగా సంభవించే అవకాశాలు ఉన్నాయి. దానివల్ల తీవ్ర ఇబ్బందులు అనారోగ్యానికి అయితే గురవ్వడం తప్పదండి. సో జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.